ఈరోజు పెసరపప్పు కందిపప్పు కలిపి సాంబార్ రెడీ చేసుకున్నానండి. నేను ఎలా వండుకుంటానో మీకు వీడియోలో వివరంగా చూపిస్తున్నానండి. మీకు నచ్చితే కానీ మీ మంచి మనసుతో ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాది పల్లెటూరు అండి. మా పద్ధతిలోనే మీకు నేను వీడియో పెడుతున్నానండి. మాకు తెలిసిన మేము వండుకునే విధంగానే నేను ఫస్ట్ మామూలుగా ముక్కలన్నీ కూడా నా దగ్గర ఏమేమైతే ముక్కలు అందుబాటులో ఉన్నాయో కాయగూర ముక్కలు అవన్నీ వేసేసేసి ఒక గిన్నెలో ఉట్టిగానే వేసేసానండి. నూనె కానీ ఏమీ పోయలేదు. ఆ తర్వాత పసుపు, గల్లుప్పు, కొంచెం కారం, తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకుంటాం కదండి, అది కూడా వేసేసి తర్వాత కొత్తిమీర కూడా వేసేసి అప్పుడు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టానండి. అప్పుడు తర్వాత ఇంకా అవి మరుగుతూ ఉండగా అప్పుడు కందిపప్పు పెసరపప్పు కలిపి నేను విడిగా ఉడకబెట్టుకుంటున్నానండి. ఆ ఉడకబెట్టుకుని అది చల్లారిపోయినాక మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేసేసి అప్పుడు ఈ చారు కొంచెం కాగుతూ ఉండగా ఈ పులుసు దీంట్లో పోసేసానండి. ఆ కందిపప్పును కూడా ఇంకా తర్వాత అవి కళావళ కాగుతూ ఉండగా చాలాసేపు ఒక పావు గంట సేపు కాగనిచ్చుకుంటాం కదండి. ఆ కాగనిచ్చేసుకున్న తర్వాత అప్పుడు సాంబార్ పొడి వేసానండి. సాంబార్ పొడి, ఒక చిన్న బెల్లం ముక్క, ఇంకా అంతేనండి. ఇంకా ఏమీ వేయలేదు. మధ్యలో కొంచెం గరిటె పెట్టి అలా తిప్పుకుంటూ ఉన్నాను. కాకపోతే పప్పు మాత్రం తాలింపు వేసుకునేటప్పుడు నూనె పోయకోకుండా నెయ్యి వేసానండి. నెయ్యితోనే నేను తాలింపు చేస్తాను ఎక్కువ పప్పు కూరలు. అదేవిధంగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అంతేనండి. కరివేపాకు వేయలేదండి, ఎందుకంటే మనం చారులో వేసాం కదా, ఇది అది మళ్ళీ ఎక్కువైపోతుందని వేయలేదు. ఇంకా అవి చక్కగా వేడెక్కేసిన తర్వాత అప్పుడు తీసుకుని దాంట్లో స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈలోపు చారు కాగుతూ ఉండగా మనకు చాలు అనుకున్న విధంగా మనకి చారు సరిపోతుంది క్వాంటిటీ అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసేసుకుని అప్పుడు తాలింపు తీసుకెళ్ళి దాంట్లో వేస్తానండి. ఇంకా అంతేనండి. సింపుల్గానే ఉంటాయండి నేను చేసే అన్ని వంటలు. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, వీడియో చూడండి. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా మనకి చక్కగా సాంబార్ రెడీ అయిపోయినాయి సింపుల్ ప్రాసెస్లో. మరో వీడియోతో రేపొద్దున నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ సాంబారేనండి.